బాగుంది బండి అయితే వారేరానికి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాష్ రాజేష్ అని తెచ్చాడు గైస్. థ్యాంక్ యూ లవ్లీ సపోర్ట్ 50,000 అన్న. మీరు ఇప్పుడు నేర్చుకున్నారు. 2012 బండి పడుకోబెట్టి తిప్పిన రోజులు ఉన్నాయి. సిరితో ఒక పెళ్ళంతో మాట్లాడినట్టే ఉంటున్నాడు మామ. ఏమంటున్నావు అన్న? మన చింగిల్ థీమ్ ప్లేస్ వచ్చేసి అరణ్యం అంటారు వరంగల్ లో. సో బాగుంటది ఇక్కడ యాక్చువల్గా రెగ్యులర్ ప్లేస్ ఇది మనది. సో హాయ్ మామ అందరికి. ఈ రోజు అయితే March 7. ఈ రోజు మేమైతే ఇదిగో పక్కన చూసారా రాజేష్ అన్న అయితే ఉన్నారు. మామూలుగా తోలుతలే డ్రైవింగ్. ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఈరోజు March 7 మామ. మరి March 8 ఏంటో తెలుసు కదా. వారియర్ అన్న మీటప్ అండ్ కొత్త బండి తీసుకుంటున్నారనమాట. ఎక్సెల్ సూపరే కదన్నా. టీవీఎస్ ఎక్సెల్ సూపర్ తీసుకుంటున్నాడు. మీటప్ కూడా పెడుతున్నాడు వారియర్ అన్న అయితే 8కి. మీ అందరికీ తెలుసున్నదే. మేమైతే 7 బయలుదేరిపోతాం. ఎందుకంటే మార్నింగ్ మాకు లేట్ అయిపోతుంది అనమాట. ఎక్కడ బయలుదేరేటప్పటికి అడవుడు అయిపోతుంది. అందుకే రాజేష్ అన్న ఈరోజు కాల్ చేసి ఈరోజు వెళ్ళిపోతాం మ్యాట్ అంటే ఇంకా రెడీ అయిపోయి బ్యాగ్ వేసుకుని వచ్చేసాను. స్ట్రీమ్ కూడా పెట్టలేదు. రాజేష్ అన్న ఎంత టైం పడుతుంది అన్న మనకి వెళ్ళేటప్పటికి? 3 గంటలు. రాజేష్ అన్న డ్రైవింగ్ తెలుసు కదా. ఈ మధ్యన కొంచెం స్పీడ్ పెంచాడు. అది వయసు అయితే పెరుగుతుందంట రాజేష్ అంది. కానీ చూసారు కదా షేవింగ్ చేయించుకున్న సింహం లాగా ఉన్నాడు. అది ఇప్పుడు ఈరోజు అదిగో చూసారు కదా మామ. కొంచెం కుర్రోళ్ళే కనపడాలి కదా మామ రేపు మళ్ళీ. అందుకు రాజేషానికి అయితే కావాల్సిన వాళ్ళు చాలా మంది వస్తారు. మనకేముంది మామ. వారేరని కూడా వచ్చామన్నారు. ఈరోజు వచ్చేయమంటే ఇంకా బయలుదేరిపోయాం. మేమైతే స్టార్ట్ అయిపోయాం. టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అవుతుందన్నా. 4:50 అయితే అవుతుంది మామ. మేము వెళ్ళేటప్పటికి 7 అలా అవుతుంది. ఓఆర్ఆర్ మీద అయితే ఉన్నాం మామ మేము. ఇదేమో ఓఆర్ఆర్ రోడ్డు ఎలా ఉందంటే సిటీ ట్రాఫిక్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉన్నాయన్నమాట. ముందు వెహికల్స్ దాటేసుకుని ముందుకు వచ్చాంలే. ఏంటో తెలియట్లేదు మామ, రోడ్లు ఎంత బిజీ అయిపోతున్నాయి. ఇంకా ముందు మాట్లాడుకుంటూ వెళ్దాము. ఇందాకైతే రాజేష్ అన్న వాళ్ళ పాప టీ పెట్టింది అనమాట. చాలా బాగుంది. ఫస్ట్ టైం టీ పెట్టించింది. ఇంకా వ్లాగ్ అయితే ఇదే కంటిన్యూ చేద్దాం. ఒకటే వ్లాగ్ వస్తుంది. ఇది అన్న ఎక్సెల్ సూపర్ తీసుకునేదాకా ఇదే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇదిగో మామ ఏవో అన్న మధ్యలోని ఇదిగో మామ అచ్చు తీసుకున్నారు. జీడిపప్పుది కదన్న ఇది. ఇదిగో ఇది ఇంకో కొబ్బరి ఉండలు మామ. ఇది ఎంతమంది తెలుసు మామ? ఇది కొబ్బరి ఉండలు అనమాట. ఇవి చిన్నప్పుడు తెగ తినేటోని. అందుకనే షుగర్ కాదండి, ఇది బెల్లమా. ఓకే. బెల్లంతో చేసిన కొబ్బరి ఉండలు మామ. బెల్లంతో చేసినవి అనమాట. ఇదేమో జీడిపప్పు అచ్చు. ఇది అంతేనంట సేమ్. నో షుగర్, ఓన్లీ బెల్లం అంట. ఈ 2 తెచ్చారు టైం పాస్ కోసం. మరి ఇంకా స్టార్ట్ అయిపోయాం. రాజేష్ అన్నే డ్రైవింగ్. మనకి డ్రైవింగ్ రాదు. బీజేఎంఐలో తప్ప బయటగా తోలను. అన్నే డ్రైవింగ్ మొత్తం. బోయాన్న మిస్సింగ్. ఇంకా చెప్పేది ఏముంది. మమ్మల్ని లైట్ తీసుకున్నాడు. జంప్ చేస్తున్నాడు. అది మేము హైదరాబాద్ నుంచి అయితే మరి ఎవరెవరు వస్తున్నారో తెలియదు మామ. ప్రజెంట్ అయితే రాజేష్ అన్న నేను, ఇంకెవరు వస్తున్నారో తెలీదు మామ. మనం ఇప్పుడే అనమాట ఇదేంటన్నా ఓఆర్ఆర్ దిగేసి ఇప్పుడు మేమైతే గట్కేసర్ రోడ్డు దాటేసి వచ్చేసాం అనమాట. ఇప్పుడు హైవే మీద ఉన్నాము, వరంగల్ హైవే మీద. ఇక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది చూసారా మామ వెనకాల. అది మొత్తం చిన్నప్పటి నుంచి నడుస్తుందంట. రాజేష్ అన్న చిన్నప్పటి నుంచి నడుస్తూనే ఉందంట కన్స్ట్రక్షన్ అయితేని. మాకు ఇంకా ఇక్కడ నుంచి ఎంతనా 2 hours పడుతుంది అన్న. ఇంకా ఒక 2 hours అయితే పడుతుంది మనం వరంగల్ వెళ్ళటానికి. మనకి వారియర్ అన్న ఏయో ఫ్రూట్ జ్యూస్ ఏయో తీసుకున్నాడంట మా కోసం. ఇందాకే ఫోన్ మాట్లాడితే చెప్తున్నాడు ఆర్డరు. ఏం తీసుకున్నాడు చూడాలి. మేము ఎక్కడ స్టే చేస్తాం అన్నీ చెప్తాను వీడియోలని. ఈ లోపల అయితే మేమైతే కొబ్బరి ఉండలు ఓపెన్ చేసి తిన్నాను మామ. ఇది అయితేని కొబ్బరి ఉండలు చాలా బాగున్నాయి. కొబ్బరి ఉండలు కూడా ఇందాక అన్నాను కదా, టేస్ట్ చాలా బాగున్నది. రాజేషన్ కల్లా ఎవరు ఫోన్ చేశారు. మళ్ళీ వీడియో ఆపేస్తాను, మాట్లాడతాడు అన్న. ఓకేనా మామ. టైం అయితే 6:12 అయింది మామ. మామూలుగా నేను మధ్యాహ్నం బయలుదేరి వచ్చేటప్పుడు ఫుల్ ఎండలో అన్న. ఎండలు అయితే మామూలుగా లేవు. రాజేషన్ ఎండలు ఎలా ఉన్నాయన్నా? సన్సెట్ అన్నా. ఊరిడా అమ్మ వెనకాల చూడండి మామ ఒక్కసారి. సన్సెట్ ఎలా చూపిస్తాను చూడండి ఒక్కసారి. మనం ఎప్పుడు సూర్యుని చూపిస్తున్నాం కదా, ఈసారి చూడండి. అదే ఇప్పుడు అస్తమిచ్చే ఉదయించే సూర్యుని చూపించాను, ఈసారి అస్తమిచ్చే సూర్యుని చూపిస్తాను చూడండి మామ. చూసారా మామ ఎలా కనపడుతున్నాడు? రే అమ్మ ఎర్రగా మండుతున్న సూర్యుడు. అయ్యా చెట్లు అడ్డు వచ్చినాయి అన్న. అదైతే పూర్తిగా కనపడలేదు మామ. సూర్యుడు అయితే చాలా బాగున్నాడు మామ. అస్తమిచ్చే టైంలో అయితే చాలా బాగున్నాడు. కానీ ఇంకోటి మామ మీరు గుర్తుపెట్టుకోండి, ఎండలు అయితే చాలా గట్టుకున్నాయి. అందరూ కూడా బీర్లు తాగండి. అదే మంచి నీళ్ళు, వాటరు, లిక్విడ్ ఐటమ్ ఏదో ఒకటి తాగుతూ ఉండండి. దారుణంగా ఉన్నాయి మామ. ఈరోజు ఎండాకాలం స్టార్ట్ అయ్యాక ఈరోజే అనుకుంటా నేను కొంచెం బయటకు వచ్చింది, ఎక్కువ తిరిగింది. బైక్ రాజేష్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, చాలా ఎండలు అనమాట. వచ్చిన వెంటనే వదిన్ని వాటర్ అంటున్నాను. అది మీరు ఎక్కడికైనా దోస్తుల ఇంటికి వెళ్తే బీర్ అని వచ్చలే. అది
టైం వచ్చేసి 6:15 అయింది మామ. ఇప్పుడు వరంగల్కి చాలా దగ్గరలో ఉన్నాం, ఇంకో 50 కిలోమీటర్స్ అనుకుంటాను. రాయేష్ అన్న ఇరక్కొడుతున్నాడు, మామూలుగా కాదు క్లచ్ని వదిలేసే తోలుతున్నాడు, బ్రేక్ మీద కాల్ తీసిండు, ఓన్లీ ఎక్సలేటర్ ఒకటే అని తొక్కుతున్నాడు అంతే. ఇలా తయారు. రోడ్డు ఖాళీగా ఉందంట. ఇంకొక ర్యాష్ డ్రైవింగ్ ఏం కాదు మామ, సీట్ బెల్ట్ ఇవి లేదంటారేమో. జస్ట్ అంతే, జనాలు లేరు అనమాట, ఖాళీగా ఉంది. రాయేష్ అన్న అంత ఏమి ర్యాష్ నడిపేయడు అనమాట. ఏ ఊరికి దగ్గరికి వచ్చామా అనుకున్నాను మామ, జనగం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. 6:15 కల్లా జనగం దగ్గర ఉన్నాం మేము. ఇక్కడ నుంచి ఇంకా ఎంత టైం పడుతుందో మరి, ఒక 50 మినిట్స్ అన్నా అంతే. ఇంకా లోకల్లోకి వెళ్ళాక కొంచెం ట్రాఫిక్ ఉంటుంది మామ. వరంగల్ తెలియదు ఏముంది మీకు, అది ట్రాఫిక్ గట్టిగానే ఉంటుంది లోకల్లోకి వెళ్ళాకని. చూసారా మామ, రోడ్లు అయితే ఖాళీగా ఉన్నాయి మామ, జనం అసలు లేరు, బయట తిరగట్లేదు, ఎండలు కదా అసలు బయట తిరగట్లేనట్టున్నారు, మరి ఖాళీగా ఉన్నాయన్నమాట. అది ఇదిగోండి రాయేష్ అని డ్రైవింగ్ చూడండి ఒకసారి. ఇప్పుడు గేర్ మీద రాడు, ఇప్పుడు చెయ్యట్టింది, ఇందాక దాకా చెయ్యి పెట్టలా. ఇదిగో అంతే, ఈ వెహికల్స్ ఇప్పుడు కనపడినాయి అనమాట. చాలా తక్కువ ఉందిలే, ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంది. రేపు మీటప్ అయితే నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది మామ. మంచి సక్సెస్ అవ్వాలి మీటప్ అయితేని. రాజేష్ అన్న ఏమంటారు? మంచి ఫస్ట్ మీటప్ ఆర్ఆర్ అంది ఎప్పటి నుంచో అనుకుంటుండు. ఫస్ట్ మీటప్ ఒకటిని, ఎక్సెల్ సూపర్ బైక్ ఒకటిని మంచి సక్సెస్ అవ్వాలి. వాళ్ళ ఊర్లో పెట్టిన అదొకటి సక్సెస్ చెయ్యాలి మామ. మీరు అందరూ కూడా అలా మీటప్లు ఫస్ట్ టైం పెట్టినప్పుడు వాళ్ళకి ఇంకా కొంచెం మోటివేషన్ పెరుగుతుంది అనమాట. మంచిగా ఇంకా కంటెంట్ మంచిగా తీస్తారు. అది కొంచెం వారియర్ అంద అయితే సక్సెస్ అవ్వాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు కూడా అలా సపోర్ట్ చేస్తూ ఉండాలి మామ. ఈ వ్లాగ్ కూడా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా ఉంది, ఎక్కడ ఆపట్లేదు. వరంగల్ చూసారు కదా మామ, కమాన్ అయితే వచ్చేసింది వరంగల్ది. ఇక్కడ నుంచి ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది మామ. మేమైతే వెళ్ళిపోతున్నాము, హైవే లెఫ్ట్ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట మేము. ఇంకో చీకటి పడింది మామ, ఇప్పుడే సూర్యుడు గారు వెళ్ళిపోయారు. ఫైనల్గా అయితే మేమైతే వరంగల్ అయితే వచ్చేసాం మామ. ఇదిగో చూసారు మామ, ఈ రోడ్డు అంతా అదేందో మరి, ఇది ఏం రోడ్డు కానీ మొత్తం మెడికల్ షాప్లు ఉంటాయి మామ ఈ లైన్ అంతని. వరంగల్ అయితే రీచ్ అయిపోయాం. టైం వచ్చేసి 7:10 అన్న, 7:10 అయింది మామ. రాజేష్ అన్న ఏ రకంగా డ్రైవ్ చేసి ఉంటారో ఊహించుకోండి, మీ ఊహకే వదిలేసా. ఇది కూడా మామ లైన్ చూడండి మామ, వెనకాల మెడికల్ షాప్లు ఇటు సైడ్ బస్ అడ్డు ఉంది, ఇటు మెడికల్ షాప్లు, ఇటు మెడికల్ షాప్లే. ముందేమో పీవీఆర్ ఉంది, వారియర్ సినిమాలకి వెళ్తుంటాడు కదా లవర్లతో, అదే మాలే అది. ఇటు లెఫ్ట్ ఉంది, ఓకేనా. ఫైనల్ గా మనం అయితే ఎంకే నాయుడు దగ్గరికి అయితే వచ్చేసాం మామ. మేము ఎప్పుడు ఇంకా వరంగల్ వచ్చినా ఇది మాకు ఏదో అండ కింద అయిపోయింది. ఇది మాకు ఎంకే నాయుడుకి అయితే వచ్చేసాము. ఇప్పుడు లోపల పార్కింగ్ లో పెట్టేసి మాకు ఏదో రూమ్ తీసుకున్నారంట, రూమ్ అయితే చూపిస్తాను, లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం మామ. ఫైనల్ గా అయితే ఎంకే నాయుడు దగ్గరికి అయితే వచ్చేసాం మామ. ఇప్పుడు వారియర్ అన్న వస్తారు, వెయిట్ చేయండి బ్రదర్ అన్నారు, వెయిట్ చేస్తున్నాం అనమాట. చూసారా గైస్, అన్నయ్య హీరో, ఇదిగో అఖిల్ అన్న చూసారు కదా, ఇదిగో అఖిల్ అన్న. కంగ్రాచులేషన్స్ అన్న, అఖిల్ అన్నకి అబ్బాయి పుట్టిండు కదా, కంగ్రాచులేషన్స్ అన్న. అన్న బాబాయ్ అయినందుక కంగ్రాచులేషన్స్ అన్న. ఇదిగో మన హీరో గారు అయితే వచ్చేసారు ఇప్పుడే. షూటింగ్ ఎప్పుడన్నా? ఎంకే నాయుడులోకి అయితే వచ్చేసాం మామ. కన్వెన్షన్ రూమ్ అన్నమాట ఇది. ఓన్లీ ఇద్దరికే కదా, రాయేషన్కి నాకే కాబట్టి. రూమ్ అయితే చూసారు కదా, చిన్నదే, మామూలుగా ఇద్దరికి అయితే సరిపోతుంది అనమాట. చిన్న రూమ్. ఇటు సైడ్ ఏమో వాష్రూమ్ ఉంది, మామూలు లోపలికి రాగానే చూడండి బెడ్ ఇలా ఉంది. ఇటు సైడ్ చిన్న సిట్టింగ్ వేయొచ్చు అనమాట ఇద్దరు కలిపి. అది రాయేష్ అన్న అప్పుడే ఏసీ వర్క్ అవుతుందా లేదా అని చూస్తున్నాడు. ఇప్పుడు వారియర్ అన్న మాకు అదే ఇక్కడ దాకా వచ్చేసి కనపడేసి వెళ్ళిపోయాడు అనమాట. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో వస్తాడు. మేము ఈ లోపల ఫ్రెష్ అయిపోయి రెడీగా ఉంటాము. రాయేష్ అన్న ఏంటన్న రూమ్ ఎలా ఉంది? సూపర్, ఆల్వేజ్ ఎంకే నాయుడు. రాయేష్ అన్న దీనికి మంచి ఏమంటారు ఫేవరెట్ అనమాట. ఇది రాయేష్ అన్నకి ఇది, ఈ రూమ్ ఇది ఎంకే నాయుడుది. ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా వ్లాగ్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఫ్రెష్ అయిపోయి వచ్చేద్దాం, ఇప్పుడు స్నానం చేసేద్దాం, కొంచెం అలసిపోయి వచ్చామన్నమాట. రాయేష్ అన్న నేను ఫ్రెష్ అయిపోయామన్నమాట. చూసారా మామ, టీవీలో అయితే పుష్ప 2 సినిమా అయితే పెట్టారనమాట. రాయేష్ అన్న ఒక ఏపనేమో ఏదో చిన్న వర్క్ ఉంటే చేసుకుంటున్నారు. రాయేష్ అన్న అయిపోయిందన్న వర్క్? అయిపోయిందంట రాయేష్ అంది. ఇప్పుడు వారియర్ అన్న వచ్చేస్తారు ఒక 10 to 15 మినిట్స్లో. మేము బయటికి వెళ్తాం అనమాట, వరంగల్లో తిరగడానికి వెళ్తాం నైట్ టైం. హాయ్ మామా, ఈ రోజు అయితే March 8 అనమాట. మన మీట్ అప్డేట్ రానే వచ్చేసింది అనమాట వారియర్ అంద అయితేని. మరి మేమైతే ఇప్పుడే రెడీ అయ్యాము. రాజేష్ అన్న అటు వెళ్ళిపోయారు రాకు తీగనే. అన్నా రాజేష్ అన్న రెడీ అన్నా?
మొత్తం ఫ్రెష్ అయితే అయిపోయామమ్మా, స్నానం చేస్తాం. కానీ బట్టలు వెళ్ళేటప్పుడు వేసుకుంటాం అనమాట. ఈ లోపల మళ్ళీ ఎండ కదా అసలే. ఇప్పుడు కిందకి వెళ్ళి టిఫిన్ చేసేస్తాం. ఈ లోపల వారియర్ని వచ్చేస్తారు. కిందకి వెళ్ళిపోతాం అన్న టిఫిన్కి. అక్కడ ఏమన్నాయో చూపిస్తాం మామ, ఓకేనా. ఎంకే నాయుడులో అయితే టిఫిన్కి అయితే వచ్చేసాం మామ. ఇదైతే మనకి ఏ టిఫిన్ కావాలంటే తీసుకొచ్చి అనమాట. ఎందుకంటే మేము రూమ్ తీసుకున్నాం కదా. చూడండి మామ, నా ప్లేట్ వచ్చేసి ఇడ్లీ, వడ, ఊహా, అలాగే చట్నీ, సాంబారు. రాయేసింది సేమ్ అంతే. అంటే పూరిని దోశ చెప్పుకుంటాం అనమాట. అవి వచ్చేస్తే ఈ లోపలని. ఇది మా టిఫిన్ అయితే ఇది అనమాట. ఇది కంప్లీట్ అవ్వగానే డైరెక్ట్ రూమ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే బఫెట్. చెప్పండి అన్న. రూమ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే బఫెట్. అది రూమ్ తీసుకున్నాం కదా మామ, దానికోసమే బఫెట్ అనమాట. ఇది అయితేనే మామూలుగా విడిగా వస్తే మటుకి ఏది కావాలితే అది విడిగా టోకెన్ తీసుకుని తినవలసిందే. బాగానే ఉంటుంది మామ టిఫిన్ అయితే ఇక్కడ. ఇప్పుడేమమ్మా మేమైతే రూమ్లో అయితే ఫ్రెష్ అయిపోయామన్నమాట. డ్రెస్ చూసారు కదా మామ, ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. రాజేష్ అన్న కూడా హీరో గారు రెడీ అయిపోయారు. కార్ తీస్తున్నాడు అనమాట రాజేష్ అన్న. ఇప్పుడు వారియర్ అన్నాళ్ళ ఇంటికి వెళ్ళి వారియర్ అన్నాళ్ళ ఇంటికాడి నుంచి మీటప్ ప్లేస్కి అయితే వెళ్తాం. స్పెట్స్ మీకు ఎందుకన్నా నాకు ఇవ్వాలి కానీ ఎండ అంట బ్రో, కానీ స్టైల్ కనుకుంటున్నాను నేనైతేని. ఏమంటారు మా రాజేష్ అన్న ఎలా కనపడుతున్నాడు అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వారియర్ అన్నాళ్ళ ఇంటికాడి నుంచి డైరెక్ట్ షోరూమ్కి అయితే వెళ్ళిపోతాం మామ. టైం అయితే వారియర్ అంటే టైం అంటాడు. చూడండి 11 అవుతుంది. చూడండి గైస్ ఏం మాట్లాడుతాడు. భలేస్గా వచ్చేసాం అన్న. ఫైనల్గా అయితే మనం అయితే షోరూమ్ కాడికి అయితే వచ్చేసాం మామ. వారియర్ అని తీసుకునే బండి చూపిస్తాను ఇప్పుడు. లోపలైతే కప్పేసి ఉందన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్దాం మనం, షోరూమ్ లోపలికి. ఇన్స్టాగ్రామ్ కెమెరామెన్ వారియర్ అనికి. ఇక మన వాళ్ళు అయితే ఇటు సైడ్ ఉన్నారనమాట. సుష్మిత దగ్గర ఎప్పుడు బండిని చూద్దామని ఉంది. ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. వారియర్ అయితే చాకు తీసుకున్నాడు. కత్తిరది. ఓ షిట్. క్లాప్స్. ఇటు నుంచి ఇటే జిమ్కి పోయేటట్టున్నాడు. ఆ బ్రో అయితే వచ్చేస్తున్నారు. రండి బ్రో. బ్రో ఫస్ట్ ఎవరిని ఎక్కించుకుంటావు బ్రో వెనకాల? ఇప్పుడేమమ్మా కేక్ అయితే తెప్పించారు. బ్లాక్ బండి బర్త్డే. గట్టిగా మాట్లాడాను నాన్న. చోటుగాడికి హ్యాపీ బర్త్డే చెప్పు. అరే ఇద్దరు ఇలా తగులుకున్నారండి. వారియర్ అన్న కంగ్రాచులేషన్స్. అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్పండి బ్రో. రేషన్ ఇప్పుడే పెడుతున్నాడు కేక్ అయితేనే. రెడీ మావా పెట్టు. నువ్వు కూడా ఎస్ఎస్జి గారు రెడీ. సరే ఎస్ఎస్జి మామ స్టిక్ అయితే పెట్టినా అందరికీ అదే ఇచ్చేసింది అయిపోద్ది. ఏదేంటి అడ్డు పెడుతున్నారు. కంగ్రాచులేషన్స్ అన్న వారియర్ అన్న. నెక్స్ట్ స్కార్పియో. నెక్స్ట్ బాగుంది కేకు, బండి కూడా బాగుంది. మన వాళ్ళు అయితే వచ్చారు. ఎస్ఎస్మో తీస్తున్నావు నీ దాంట్లో. చూసారు కదా మామ, మన బండి అయితే చాలా బాగా ఇచ్చారు మన మేనేజర్ గారు. అండ్ పీడిఐ అయిపోయింది కదండి గురుగారు. సుష్మిత గారు అయితే చూసారు కదా కేక్ ఎప్పుడు తిందామని ఉంటున్నారు. లేరంట. ఓకే ఓకే బొకే బదులు ఏదన్నా చైనా అయితే బాగుంటుంది మెల్లో. ఇదిగో రెడ్డి మామ చూడండి. సౌత్ ఆఫ్రికాలో ఎంతమంది ఎన్ని మ్యారేజ్లు చేసుకోవచ్చు మామ? నువ్వు ఎన్ని చేసుకున్నావు? ఓన్లీ బ్యాటింగ్ ఏమో నువ్వు. వారియర్ అని బండి అయితే బయటకు వచ్చింది. ట్రయల్కి వెళ్తున్నాడు. ముందు ఎవరిని ఎక్కించుకోవట్లేదు, అసలు సింగిల్గా వెళ్తున్నాడు. స్ట్రైట్ అయితే వెళ్తుండు వారియర్ అని అయితేని.
ఓ ఇదని గల్లీలోకి వెళ్తుండే ఫస్ట్ గల్లీలో ఎవరినో సెటప్ చేసినట్టున్నాడు. దుకాణం ఉన్నది. బ్రో బండి ఎలా ఉంది? నెక్స్ట్ లెవెల్ అంట. ఎక్కండి బండి. వారియర్ అన్న అది ఇచ్చేసే బాబీ చూసారా లవర్ని ఎక్కించుకుని వెళ్తుండవు వారియర్ అన్న అయితేని. వైఫ్ అంట, అయ్యో మర్చిపోయాను, పెళ్ళి అయిపోయింది కదా. బాగుంది బండి అయితే వారియర్ అన్నకి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇదిగో వారియర్ అన్న అయితే వస్తుండు అన్న. వైఫ్తో బాగుంటుంది అన్న, లవర్తో బాగుంటుంది బండి? అది వైఫ్తో వేస్ట్ అంట. వారియర్ అన్నని మమ్మీ అయితే ఎక్కుతున్నారు. అది పుట్రస్ట్ లేదన్న, లేడీస్ పుట్రస్ట్ లేదు, అంతే సెట్. బండి ఎలా ఉందమ్మా? రాజేష్ అన్న అయితే చూసారా కదా ట్రయల్కి అయితే వెళ్తున్నాడు. ఎలా ఉంది? హలో బ్రో హ్యాష్ ట్యాగ్ రాజేష్ అన్న ఏం తెచ్చాడు గైస్. థ్యాంక్ యూ లవ్లీ సపోర్ట్ 50,000 అన్న. రాజేష్ అన్న అయితే ఓన్లీ ట్రయల్కి వెళ్తున్నాడు అనమాట. బండి ఎలా ఉంటుందో అని టెస్ట్ చేస్తున్నాడు. ఆ డౌట్లన్నీ అడగొద్దన్న, ట్రయల్ వేసి వచ్చాయి. అది ఫ్లాష్ అవుతూనే ఉంటుంది అన్న. అది లేపుతున్నాడుగా కుర్రాడు. ఎలా ఉందన్నా? సూపరా సూపర్ అంట రాజేష్ అన్న. మొత్తం ట్యాన్ అయిపోయారంటన్న అప్పుడే. మీది నలిపేలే. మీ అందరికీ 2000 మీరు ఇప్పుడు నేర్చుకున్నారు. 2012 బండి పడుకోబెట్టి తిప్పిన రోజులు ఉన్నాయి. అంతే అంతే. బాగుంది బ్రో, బాగుంది. ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది బ్రో. బాగుందన్న బండి, చాలా బాగుంది. ఫిల్టర్ తీసేసిన బండిలకు రై 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 అంటుంది అనమాట. బాగుంది. ఫైనల్గా మీటప్ అయిపోయింది. బండి తీసేసుకున్నారనమాట. వారియర్ అన్న బండి క్రేజీ ఉంది, బాగుంది అనమాట. రాజేష్ అన్న బండి ఎలా అనిపించింది అన్న? బండి బాగుంది అన్న. రై రై అని స్పోర్ట్స్ టైప్ బాగుంది. మంచి పికప్ అనమాట. మైలేజ్ మాత్రం తక్కువ వస్తుంది మామ. పికప్ ఎక్కువ, ఏదైనా తెలుసున్నది కదా. పికప్ ఎక్కువ ఉన్న బండికి మైలేజ్ తక్కువ వస్తుంది అనమాట. బాగుంది. వారియర్ అన్నని విష్టమామ అయితే పెట్రోల్ కొట్టించేసుకుని అటు నుంచి అటు ఇంటికి వచ్చేస్తారు. మేము కూడా కార్లో బయలుదేరిపోతున్నాం అనమాట. చాలా బాగా జరిగింది మామ. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది చూడాలన్నమాట. చేసామన్నమాట. ఇప్పుడు రాజేష్ అన్న, నేను, వెనకలేమో వారియర్ అన్న, విష్టమామ వీళ్ళందరూ వస్తున్నారు. మనం ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళేదన్నా? రెస్టారెంట్ అరణ్య రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం మామ. ఫుడ్ లంచ్ చేయడానికి అనమాట. ఇదిగో యూటర్న్. ఇది హనుమకొండ వచ్చాము అరణ్యకి. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. లోపలికి అయితే వెళ్ళిపోదాం. యూటర్న్ తీసుకుని కొంచెం ముందు ఉందన్నమాట రెస్టారెంట్ అయితే. మామ రాజేష్ అని చూడండి, సిరితో ఒక పెళ్ళంతో మాట్లాడినట్టే ఉంటున్నాడు మామ. ఏమంటున్నావు అన్న? పాజ్ ద మ్యూజిక్ అంటున్నాడు. అదేమో వింటలేదు, మాట వింటలేదు మామ. పెళ్ళం కన్నా దారుణంగా ఉంది మామ. సిరి అయితే అసలు మాట వింటలేదు మామ. అదిగో స్టాప్ ద మ్యూజిక్. అది చూసావు మామ. స్టాప్ ద మ్యూజిక్ అంటే ప్లే అవుతుంది. అది అలా ఉందన్నమాట. సిరి మాట వింటలేదు మామ. పెళ్ళం కన్నా దారుణంగా ఉంది సిరి మామ. లోపడైతే చూడండి మామ, ఈ చెట్లు ఎట్టిండు. అడవిలోకి అయితే తీసుకుని వచ్చిండు. అరేరనా అడవిలోకి తీసుకుని వచ్చినామేమన్నా. ఇట్స్ జింగిల్ థీమ్. ప్లేస్ వచ్చేసి అరణ్యం అంటారు వరంగల్లో. సో బాగుంటది ఇక్కడ. యాక్చువల్గా నాకు రెగ్యులర్ ప్లేస్ ఇది మరి. సో మ్యాడ్ లైన్ ఫస్ట్ టైం వచ్చింది కదా. అడవిలో ఒక తుప్పల్లో ఒకసారి తుప్పల్లో మ్యాడ్ లైన్ రాజేష్ అన్న తుప్పల్లో ఎలా ఉందన్న? ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సా తుప్పల్లో? ఓకే నైస్. ఫైనల్ గా అయితే లంచ్ అయితే చేస్తామమ్మా. అయిపోయింది. బిర్యానీలు స్టార్టర్స్ అయ్యి తినేసాం. రాజేష్ అన్న పన్నీర్ తినేసి కానిచ్చేసారు. కొంచెం పెరగన్నం తిన్నారు. నాన్ వెజ్ వెజ్దే కదా, వెజ్ తింటాడు అన్న. మనమైతే నాన్ వెజ్ మామ. సండే కదా కుమ్మేసాం. నవ్వుతున్నాడు. చెప్పన్నా ఎందుకు నవ్వుతున్నాం? ఓన్లీ కర్డ్ రైస్ అంతే. కర్డ్ రైస్, పన్నీర్. అది కూడా హార్డ్ ఉంది కొంచెం పన్నీరు. టేస్ట్ ఏదో నార్మల్గా ఉన్నాయి, పర్లేదు. అది ఇప్పుడైతే మేము రూమ్ మొత్తం ఖాళీ చేసేసి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా అయిపోయింది. మేము హైదరాబాద్కి అయితే బయలుదేరిపోతాం. ఇంకొక 1 అవర్లో బయలుదేరుతామమ్మా. కొద్దిసేపు కూర్చుని అక్కడ బయలుదేరిపోతాం 1 అవర్లోని. ఈ వ్లాగ్ మరి ఇక్కడతో ఎండ్ అనమాట. అందరూ కూడా ఈ వ్లాగ్కి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. మరి బండి ఏ రకంగా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి మామ. మరి అందరికీ బాయ్ బాయ్ మామ. బాయ్ చెప్పండి అన్న. బాయ్ బాయ్.